చలో సంసద్ ర్యాలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసులు మితిమీరిన బలప్రయోగాన్ని చేయడం సమర్థించుకోలేనిదని వ్యాఖ్యానించారు. ఇక విద్యార్థుల నిరసనలు, పోలీసుల బలప్రయోగంపై దాఖలైన పిటిషన్లపై విచారణను మంగళవారానికి సుప్రీం వాయిదా వేసింది. చూస్తున్నాం. చలో సంసద్ ర్యాలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, అదేవిధంగా జస్టిస్ జయమాల్యా బాగ్చేలతో కూడినటువంటి ధర్మాసనం విద్యార్థుల నిరసనలపై దాఖలైన పిటిషన్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా నిరసనలు తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మరోపక్క కేవలం ఆందోళనలు లేకపోతే నిరసనలు జరుగుతున్నంత మాత్రాన నిరసనకారులపైన పోలీసులు మితిమీరిన బలాన్ని ప్రయోగించడాన్ని సమర్థించుకోలేమని సిజే సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా ఆందోళనలో ఆకతాయిలు లేదా అల్లరిమొక్కలు ప్రవేశించి పోలీసు సిబ్బందిపై దాడులు చేయడం, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడంపై జస్టిస్ జయమాల్యా బాగ్చి ఆందోళన వ్యక్తం చేశారు. నిరసన సమయంలో విధుల్లో ఉండే పోలీసుల రక్షణ కూడా అంతే ముఖ్యమని, వారికి తగిన భద్రతా చర్యలు ఎందుకు కల్పించలేదో చెప్పాలని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. శాంతియుతంగా ఆందోళన చేయాలనుకునే వారికి నిర్దిష్ట స్థలాన్ని కేటాయించడంతో పాటు దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి ఏదైతే మ్యాండేటరీ గైడ్ లైన్స్ రూపొందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా కోర్టు అభిప్రాయపడింది. ఆందోళనలో చొరబడే సామాజిక విద్రోహ శక్తులు ఎవరైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటామో వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అధికారులకు స్పష్టమైనటువంటి అధికారాలు ఉండాలి. అదే సమయంలో నిరసనకారులకు ఆత్మ శిక్షణ, సెల్ఫ్ డిసిప్లిన్ అత్యంత కీలకమని కూడా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఇక విద్యార్థుల ఆందోళనకు సంబంధించి ఏదైతే నీట్ పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు చేపట్టిన సుదీర్ఘ నిరసనలు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసుల లాఠీ చార్జ్, బాష్పవాయు ప్రయోగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్ల పైన విచారణ సందర్భంగానే ఈ సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. అయితే పవన్, భారత రాజ్యాంగం ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే అదేవిధంగా నిరసన తెలిపే హక్కును పౌరులకు కల్పిస్తుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులను పునరుద్ఘాటించాయని చెప్పొచ్చు. మరోపక్క ఆందోళనకారులను అణిచివేయడానికి పోలీసులు అపరిమిత బల ప్రయోగం చేయడానికి వీల్లేదు, నిరసన తెలిపే హక్కును కాలరాయలేరని కూడా కోర్టు హెచ్చరిస్తూ స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అవసరం. ప్రస్తుతం ఒక్కో రాష్ట్రంలో పోలీసులు నిరసనలు ఒక్కో విధంగా హ్యాండిల్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే రకమైనటువంటి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP లేకపోతే ప్రోటోకాల్ ఉండాలి. శాంతియుత ఆందోళనకారులు ఎక్కడ ఎలా నిరసన తెలపాలో స్పష్టత ఉంటుంది. పోలీసులకు ఏ సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అట్టి గ్రాడ్యుయేటెడ్ ఫోర్స్ ఎలా ఉపయోగించాలి అనే స్పష్టమైనటువంటి పరిమితులు కూడా ఉంటాయి. ఈ శాంతియుత ఉద్యమాలు అడ్డుపెట్టుకొని ఆస్తులు ధ్వంసం చేయడం లేకపోతే హింసకు పాల్పడే సామాజిక విద్రోహ శక్తులను సులభంగా వేరు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఒక SOP కూడా ఉండాలి అని కూడా సుప్రీంకోర్టు CJI ధర్మాసనం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు కేవలం పోలీసుల చర్యలను ప్రశ్నించడమే కాకుండా విధుల్లో ఉండే పోలీసుల భద్రతను అదేవిధంగా ఆందోళనకారుల సెల్ఫ్ డిసిప్లిన్ ను కూడా ప్రస్తావించడం ద్వారా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ ని ఈ రోజు సుప్రీంకోర్టు ప్రదర్శించిందని చెప్పొచ్చు. నిరసన హింసాత్మకంగా మారకుండా చూసుకోవడం నిరసనకారుల బాధ్యత అని కూడా సుప్రీంకోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. పవన్. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.